హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి హెల్దీ ప్రోటీన్ స్నాక్ మీకు 2 మినిట్స్లో చక్క అయిపోయేలా చూపిస్తానండి. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం శనగలండి, స్ప్రౌట్స్ అంటాం కదా, కాకపోతే స్ప్రౌట్స్ అన్ని రకాలు లేవు, ఓన్లీ శనగలు మాత్రమే తీసుకున్నాను నేను. శనగలు మంచిగా నానబెట్టుకోవాలి. అవి మనం ఇట్లా మూట అయినా కట్టుకోవచ్చు అండి, క్లాత్లో. లేదు అంటే ఒక బౌల్లో వేసి మనం పైన ఒక మూత పెట్టేస్తే అవి మంచిగా మనకి మొలకలు వస్తాయండి. వాటిని నేను అలా మొలకలు వచ్చిన తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. దాంట్లో జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ అండి, లేదు అంటే మనం ప్లెయిన్గా అయినా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు అండి. నేను జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వేసాను. వాటిని మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఆ మొలకొచ్చిన శనగల్ని జస్ట్ కొంచెం ఆ పైన ఉన్న ఆ తొక్క ఉంది కదా, అది జస్ట్ ఇట్లా విడిగా అయిపోతుంది. అంతవరకు జస్ట్ అట్లా మనం ఫైన్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సిమ్లోనే పెట్టుకొని, స్టవ్ హైలో పెట్టకూడదండి. మనకి ఆ వచ్చిన మొలకలన్నీ బ్లాక్గా మాడిపోతాయి. అవే కదా మనకి మంచి హెల్దీ. ఇది చాలా హెల్దీ అండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. క్విక్ రెసిపీ అనమాట, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. హెల్త్ స్నాక్ ఇట్లా మంచిగా అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ రెసిపీని. పిల్లలకి ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా మంచిగా మనం చెక్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, అది పొట్టు దానికి పైన ఉన్నది అలా కొంచెం డివైడ్ అవ్వాలన్నమాట, అంతే. అంతవరకు మనం జస్ట్ ఒక 2 మినిట్స్ 1 మినిట్ 2 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దాన్ని నేను సపరేట్గా ఇంకో బౌల్లో తీసుకున్నానండి. చూసారు కదా, మనం ఫ్రై చేసుకున్నవన్నీ మీరు గమనిస్తే మీకు కనిపిస్తుంది. అక్కడ మనకి కొంచెం పొట్టు ఇట్లా డివైడ్ అయిపోయింది శనగపప్పు నుంచి. దాంట్లో ఇలా మనం ఆనియన్స్, టమాటో ఇవన్నీ ముందుగానే నేను సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి. చూసారు కదా, దాంట్లో మనం ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్, అలాగే టమాటో, ఒక గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి కూడా ఒకటండి. చాలా బాగుంటుందండి. నాకైతే ఫేవరెట్ రెసిపీ ఇది. బయట బండి మీద కూడా నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఈ చాట్ చాలా ఇష్టంగా కొనుక్కుంటాను. అలాగే ఒక హాఫ్ లెమన్ అండి, హాఫ్ లెమన్ కూడా కట్ చేసుకొని దాంట్లో మనం పిండేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దీంట్లో జస్ట్ ఒక చిటికెడు ఆమ్చూర్, అలాగే ఒక చిటికెడు చాట్ మసాలా వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు, జస్ట్ ఒక చిటికెడు అంతే. ఇట్లా ఆమ్చూర్, చాట్ మసాలా, జీలకర్ర. ఒకవేళ మీ దగ్గర ఇవేమీ లేవు అనుకుంటే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర వేసుకొని సాల్ట్ వేసుకోండి. అందరికీ ఇంట్లో అవైలబుల్ ఉండవు కదా ఇవి. జస్ట్ ఒక చిటికెడు ధనియాల పొడి, ఒక చిటికెడు జీలకర్ర పొడి, అలాగే ఒక చిటికెడు కారం, ఒక చిటికెడు ఉప్పు, ఇవి వేసుకోండి. ఉంటే చాట్ మసాలా, ఆమ్చూర్ కూడా వేసుకోవచ్చు అండి. ఇవి మనకి ఎక్కడైనా కిరాణా స్టోర్లో అవైలబుల్గానే ఉంటాయి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి టేస్ట్ చేసుకొని మీకు సాల్ట్ సరిపోలేదు అంటే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి అవన్నీ కలిసేలాగా. దాంట్లో ఆ మొలకలు మాత్రం మాడిపోకూడదండి. ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. దాన్ని కూడా మంచిగా ఆ ఫ్లేవర్ మనకి పట్టేలాగా కలిపేసుకోవాలి దాంట్లో. చూసారు కదా, ఎంతో టేస్టీ హెల్దీ ప్రోటీన్ స్నాక్ అండి ఇది. జస్ట్ ఒక 1 మినిట్ 2 మినిట్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చింటే తప్పకుండా ట్రై చేయండి. వీడియో లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.